హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం అరటికాయతో ఈ విధంగా ఫ్రై రెసిపీ తయారు చేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అరటికాయను పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడిగిన ముక్కలను ఒకసారి శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, మీ కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకొని 1 టీ స్పూన్ నూనె వేసి 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి అరటికాయకు మసాలా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని దోశ పాన్ పెట్టి ప్యాన్కి నూనెను అప్లై చేసుకొని మనం మసాలా స్టఫ్ చేసుకున్న అరటికాయ ముక్కలను ప్యాన్కి సరిపడా ఉంచి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అరటికాయ పూర్తిగా వేగేంత వరకు కాల్చుకోవాలి. 2 కోడిగుడ్లను ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. 2 వైపులా కాలిన అరటికాయ ముక్కలను అలాగే ఉంచి మనం బీట్ చేసుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకుని కొద్దిగా నూనెను పై నుంచి వేసుకొని ఒకవైపు బాగా వేగిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని కాల్చుకొని తీసుకొని కావాలనుకుంటే కొద్దిగా ఉప్పు, కారం, మిరియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే అలాగే కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఉప్పు కారంతో పాటు ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.